సాధారణంగా ఏదైనా ప్రముఖుల పెళ్లిళ్లు జరిగితే పోలీసుల బందోబస్తు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే ఓ గ్యాంగ్స్టర్ పెళ్లిపై ఏకంగా 4 రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టారు. అంతేకాదు పెళ్లి కోసం ఆ గ్యాంగ్స్టర్ కోర్టు నుంచి పెరోల్ తీసుకుని మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు ఎవరా గ్యాంగ్స్టర్? ఎందుకు వారి పెళ్లిపై అంత నిఘా? తెలుసుకుందాం రండి. కాలా జాతేడి అలియాస్ సందీప్ అనే గ్యాంగ్స్టర్ హర్యానాలోని సోనీపట్లోని జాతేడి గ్రామానికి చెందిన వ్యక్తి. అతనిపై ఇప్పటి వరకు దాదాపు 40కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇతడు మరో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్కి ప్రత్యేక స్నేహితుడు. ఇక లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ మేడం మించ్ విషయానికి వస్తే ఈమె రాజస్థాన్ నివాసి. దాదాపుగా 15 ఏళ్లుగా నేర ప్రపంచంలో ఉంది. మొదట్లో ఆమెకు రాజస్థాన్కు చెందిన పేరు మోసిన గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్తో సంబంధం ఉండేది. ఆ తర్వాత ఆనంద్ పాల్ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత ఆమె జాతేడితో చేరింది. వీరిద్దరి పెళ్లి తాజాగా ఢిల్లీలో జరిగింది. వధూవరులిద్దరూ పేరు మోసిన గ్యాంగ్స్టర్స్ కావడంతో వివాహాన్ని ప్రశాంతంగా నిర్వహించడం పోలీసులు, భద్రతా సంస్థలకు పెద్ద సవాల్గా మారింది. ఈ పెళ్లి కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే పెళ్లి మండపంలోకి అతిథులకు ప్రవేశం కల్పించారు. ఆధార్ కార్డు లేదా ఇతర ఐడి రుజువును చూపించిన తర్వాతే లోనికి పంపించారు. దీంతో పాటు సెక్యూరిటీ చెకింగ్ కోసం 2 మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు కస్టడీ పెరోల్ సమయంలో భద్రతా సిబ్బంది తీహార్ జైలు నుంచి కాలా జాతేడిని తీసుకువచ్చారు. వధువు లేడీ డాన్ అనురాధ చౌదరి తన సొంత స్కార్పియో కార్ను నడుపుతూ రెడ్ కలర్ శారీ ధరించి పెళ్లికి వచ్చారు. కోర్టు జాతేడి పెళ్లికి 6 గంటల కస్టడీ పెరోల్ ఇచ్చింది. అయితే పెళ్లికి 2 రోజుల ముందు కాలా జాతేడి ముఠాకు చెందిన కొందరు అక్రమార్కులు ఏజెన్సీల కస్టడీలోకి వచ్చారు. దీని కారణంగా కాలా జాతేడి సహా అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని ముఠాలోని వ్యక్తులు కాలా జాతేడిని విడిపించడానికి ప్రయత్నించవచ్చనే భయాలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఏదేమైనా ఇద్దరు నేరగాళ్లు పెళ్లి చేసుకోవడం, వాళ్లకు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడం అనేది ఆశ్చర్యమని చెప్పాలి.